హాయ్ హలో నమస్తే. ఇవాళ వీడియో టేస్టీ చికెన్ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ చికెన్ ఫ్రైతోనే మనం అన్నం మొత్తం కలుపుకొని తినే విధంగా తయారు చేశాను. ఎంతో టేస్ట్గా ఉంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. మీరు కూడా ట్రై చేస్తే చాలా నీట్గా వచ్చింది. డెఫినెట్లీ ముందుగా కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ఎక్కువగా పడుతుంది. కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్ మీడియం సైజ్ ముక్కలు కుట్టించుకొని తెచ్చుకున్నానండి. చికెన్ బాగా శుభ్రం చేసుకున్న తర్వాత సలసలా కాగే నూనెలో చికెన్ అంతా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అంతా వీటెక్కిపోతుంది కదా, అప్పుడు ఇలా కలుపుకోవాలి. చికెన్ మొత్తం ఈ విధంగా కలుపుకుంటే అడుగు పట్టుకోకుండా, చికెన్ ఎప్పుడైనా మనం కలుపుకుంటే అడుగు పట్టకుండా టేస్ట్ బాగా వస్తుందండి. చూసారా వాటర్ ఎలా దిగుతుందో? ఈ వాటర్ మొత్తం దిగిపోయినంత వరకు మనం కూడా అలాగ లో ఫ్లేమ్ కాదు, హై ఫ్లేమ్ కాదు, మధ్యలోనే పెట్టి ఈ విధంగా కలుపుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో చూసారా అలా వచ్చిందో చికెన్. జాగ్రత్తగా కలుపుకోవాలి, ముక్కలు విరిగిపోకుండా ఎక్కడైనా కలుపుకొని. దీనికోసం నేను 5 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా మొత్తం చికెన్ అంతా కలిపేలాగా బాగా కలుపుకోవాలి చికెన్ మొత్తానికి. ఈ విధంగా అయిన తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి ముక్కలన్నిటికీ పట్టే విధంగా కలుపుకుంటున్నాను. చికెన్ ఉల్లిపాయలు మొత్తం సాల్ట్ అంతా కలిపేలాగా పట్టుకొని 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. వాటర్ అంతా దిగిపోయింది, ఆయిల్ పైకి వచ్చింది, ఉల్లిపాయలు కూడా కలర్ మారాయి. మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. అడుగు పట్టుకోకుండా చూసుకోవాలి చికెన్ని. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మరొకసారి అంతా ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకుంటున్నాను. ఇప్పుడే చాలా జాగ్రత్తగా చికెన్ని మనం కలుపుకోవాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకుంటుంది కదా అడుగుకెళ్ళి, అందుకే కలుపుతున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. వేసుకొని ఇంకొకసారి మొత్తం ముక్కలన్నిటికీ పట్టే విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలి. నేను చూపించినట్టు చూసారా అలా కలుపుతున్నాను. ఆ విధంగా కలుపుకుంటే అడుగుకెళ్ళి పట్టుకోకుండా ముక్కలకు మాత్రమే మనం వేసిన మసాలా మొత్తం పట్టుకొని మనకి టేస్ట్ అనేది అదిరిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ చూసారా చాలా లో ఫ్లేమ్లో పెట్టి కలిపాను కాబట్టి ఈ విధంగా వచ్చింది. హై ఫ్లేమ్లో మటుకు ఇప్పుడు పెట్టుకోకూడదు చికెన్ని. ఆయిల్ కూడా పైకి వచ్చింది కాబట్టి 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని సెంటర్కి వేసుకొని ఇంకొకసారి కలుపుకుంటున్నాను. కలపడమే మెయిన్ అండి చికెన్ ఫ్రైకి. అలా పెట్టుకులేస్తే మాడిపోతుంది అడుగు పట్టుకొని, అందుకే ఈ విధంగా కలుపుతున్నాను. గరం మసాలా పౌడర్ 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, మిరియాల పొడి 1 స్పూన్ వేసుకొని ఇంకొకసారి శుభ్రంగా కలుపుకోవాలి. అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. చివరిలో కొత్తిమీర వేసుకొని బాగా డెకరేషన్లా చేసుకొని రైస్ పెట్టుకొని దాని పక్కన చికెన్ ఫ్రై వేసుకొని తింటే అసలు అదిరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.